ఓకే. వెల్కమ్ టు టీనే న్యూస్. మొత్తానికి ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసెంబ్లీ ఈరోజు మొదలైంది. అసెంబ్లీ యొక్క సమావేశాలు అయితే ఈరోజు అంటే అందరూ ప్రమాణ స్వీకారాలు సంథింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ అందరూ చూపు ఒక విధంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా బాంబు పేలిన శబ్దం వినిపించినట్టుగా ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉండాలి యాక్చువల్గా. బట్ ఈరోజు పోచారం శ్రీనివాస్ సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి దీని గురించి మన బీజేపీ పార్టీ నుంచి మన మహబూబ్ నగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాయితిరెడ్డి గారు ఒకసారి లైన్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళ దగ్గర కూడా ఒకసారి మాట్లాడదాం. ఓకే, నమస్కారం మేడం. నమస్తే అండి. ఓకే మేడం, ఇప్పుడు ఈరోజు ఇలా జరిగింది. ఈ పోచారం సార్ మాజీ స్పీకర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం మీరు ఎలా చూస్తారు? అసలు ఈ రోజు మీటింగ్ జరగాల్సింది, మీటింగ్ ఉంటది అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మీటింగ్ జరపకుండా ఒకరింటికి వెళ్ళి టిఆర్ఎస్ నాయకుల వాళ్ళ ఇంటికి వెళ్ళి కండువాలు కప్పడము అంటే పార్టీ బలోపేతం చేయడానికి చూస్తున్నారు తప్ప తెలంగాణలో ఎట్లా అభివృద్ధి ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి ఏదని దాని మీద ధ్యాస పెట్టకుండా ఎవరు వస్తారు కాంగ్రెస్ లోకి అనే విషయంలో ఒక సీఎం స్థాయి వ్యక్తి ఒకరింటికి వెళ్ళి, సరే తను ఇంతకు ముందుకు స్పీకర్ అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మీటింగ్ జరగాల్సిన టైంలో ఇది మీటింగ్ తీసుకోకుండా ఇప్పుడు వెళ్ళి అక్కడ కండువా కప్పాల్సిన అవసరం లేదు అని మేము అనుకుంటున్నాం. ఓకే మేడం, మీరు అన్నది కరెక్టే. బట్ ఇప్పుడు ఆయన స్పీకరు, మాజీ స్పీకరు, ఆయన మీద గౌరవంతో వెళ్ళేవారేమో. స్పీకర్ గౌరవంగా వెళ్ళొచ్చండి, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. కానీ ఒకసారి మీటింగ్ అని మీరు న్యూస్ లో కూడా చూసింటారు, 21వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాల మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ పెట్టుకోవాలి, దాని మీద రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారు, అది ఇదని రైతు బంధు భరోసా ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, చాలా దాని మీద ఉన్నాయి కదా. ఆ టైం ఎందుకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడము? పార్టీలోకి కప్పితే ఇప్పుడు ఏమొస్తుందండి? ఆ కండువా కప్పినంత మాత్రాన ఏమొస్తుంది? తర్వాత ఎప్పుడైనా కప్పుకోవచ్చు. రైతులకి ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ఏం చేస్తున్నారు, అది ఎట్లా పోతుంది అనేది విషయము ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. పార్టీ బలోపేతం చేయడానికి కాకుండా తెలంగాణ రాష్ట్ర బలోపేతం, తెలంగాణ ఎట్లా చేస్తే అభివృద్ధి ఇంకా అనేది ఆలోచిస్తే బాగుంటది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆస్తులు అమ్మి అప్పులు చేస్తారు, వీళ్ళేమో కుదబెట్టి అప్పులు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు ఈ దీన్ని మీరు ఏ విధంగా అంటే రాజకీయ పరిధిలో చూస్తారా లేకపోతే ప్రజాపాలన లేదంటారా? మరి రాజకీయ పరిధిలో అన్నట్టే కదండి. ఇప్పుడు ప్రజాపాలన ఉంటే టైం వేస్ట్ చేసుకుని ఒకరింటికి వెళ్ళి ఇప్పుడు అర్జెంట్ గా ఇప్పుడు పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎప్పుడైనా జాయిన్ అవుతారు కదా. యా మేడం, ఎప్పుడన్నా ఇప్పుడు ఎంతో మంది మంత్రులు కానీ వాళ్ళు కానీ ఉంటారు, వాళ్ళ దగ్గర టైం సరిపోనట్టు ఉంటుంది. ఈ టైంలో టైం వేస్ట్ చేసుకోకుండా మీటింగ్ జరిపితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా జాయిన్ అవుతారు. ఓకే మేడం, ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి కూడా ఈడి దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు మైపాల్ రెడ్డి మీద ఈడి దాడులు జరిగినాయి. ఇప్పుడు హరీష్ రావు సార్ పార్టీ మారడానికి అలా చేస్తారు అని చెప్పేసి కూడా హరీష్ రావు సార్ అన్నారు. అలా ఏం లేదండి, ఈడీ దాడులు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు స్టేట్ వాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఈడీ దాడులు సెంట్రల్ వాళ్ళు చేపిస్తున్నారు అనేది ఇప్పుడు మైపాల్ రెడ్డి అనే అతను మా పార్టీలోకి మేమేమి రామని చెప్పట్లేదు, మేమేమి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగట్లేదు కదా. టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూస్తున్నారు కానీ మేమైతే వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళైతే అడగట్లేదు. ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు అనుకోవడం తప్పు. ఓకే మేడం, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటయ్యే ఈ విధంగా చేస్తున్నాయని అంటే నిన్న వచ్చేసి కేటీఆర్ సార్ కూడా అదే అన్నాడు, అంటే ఈరోజు హరీష్ రావు సార్ కూడా అదే అంటున్నాడు. మొత్తానికి ఈ రెండు పార్టీలు అధికార పార్టీలు, ఒక రకంగా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారం, సెంట్రల్లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం, మన స్టేట్లో వచ్చేసి మన కాంగ్రెస్ పార్టీ అధికారం. ఈ రెండు పార్టీలు ఈ విధంగా పార్టీలు బలోపేతం చేసుకునే దిశగా ఉన్నాయి తప్ప ప్రజాపాలన దిశలో లేవు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మేము బీజేపీ నుంచి గెలిచిన ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పనుల్లోనే ఉన్నారండి. మేము స్టేట్ లో లేము, సెంట్రల్ లో ఉన్నాము. సెంట్రల్ లో మా మోడీ గారు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది చూసుకోవాల్సిన బాధ్యత, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలనేది చూసుకోవాల్సిన బాధ్యత ఉంటది. అదే కానీ మా పార్టీ బలోపేతం కోసం మేము చేస్తున్నదైతే ఏం కాదు. మేము మా పార్టీ ఎక్కడ పోలేదు, మా పార్టీ ఉంటది. తెలంగాణలో ఎక్కువ సీట్లు లేవన్నంత మాత్రాన పార్టీ లేదనుకోవడం తప్పు. మా సెంట్రల్ గవర్నమెంట్ మేము ఉన్నాం అధికారంలో. ఇప్పుడు కాంగ్రెస్ బలోపేతం చేసుకోవడానికి చూస్తుందేమో కానీ మేము ఒకటే అనుకోవడం అనేది తప్పు.
ఓకే మేడం. వాళ్ళు యా మేడం, మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి అంటే మామూలుగా నిరుద్యోగులు కావచ్చు, ఈ విద్యార్థులు కావచ్చు, ఈ నీట్ పరీక్షల విషయంలో కావచ్చు, ఇటు మనకి మన స్టేట్లో వచ్చేసి నిరుద్యోగులు మొత్తానికైతే ఈ ఇష్యూలో వీళ్ళు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఇటు ప్రజలు కానీ ఏం చెప్పకుండా ఈ రెండు ప్రభుత్వాలు పార్టీ బలోపేతం కోసం చూస్తున్నాయని చెప్పేసి ప్రజలు కూడా అనుకునే దిశగా ఉన్నట్టుంది. మీరేమంటారు? అట్లేం లేదండి, మేమైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం చేయాలి, ఇక్కడెక్కడ రిక్రూట్మెంట్స్ అవసరం ఉన్నాయి అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు స్టేట్ లో వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు రిక్రూట్ చేస్తున్నారు, ఎన్ని రోజులలో ఎన్ని చేస్తామన్నారు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారేమో బీజేపీ పైన, కానీ ఇంతకు ముందుకు ఇంటర్ ఎగ్జామ్స్ నుంచి లీక్ అయినట్టే ప్రతిదీ చూస్తున్నాము. ప్రతి ఎగ్జామ్ కూడా గడిచిన 10 ఏళ్లలో అన్ని లీకేజీలే టీఆర్ఎస్ ప్రభుత్వము. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు స్టేట్ లో వాళ్ళు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉందండి, చూసుకోవాల్సింది ఉంది. మేడం మీరు అన్నది కరెక్టే మేడం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజాపాలన ఇప్పుడు మామూలుగా 6 గ్యారెంటీలు అమలు కాకుండా ఉన్నాయనే తరహాలనే మాట్లాడతారా మీరు, లేకపోతే రాజకీయ కోణంలోనే చూస్తారా? ఎక్కడున్నాయండి 6 గ్యారెంటీలు అమలు? అనవసరమైన గ్యారెంటీలు చెప్పారు. ఇంతకు ముందుకు ఇంత అప్పు చేసిపోయారు కేసీఆర్. ఇప్పుడు వీళ్ళు 6 నెలల్లో ఎంత అప్పు చేసిందనేది మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడి నుంచి తెస్తారండి? కానీ ఆ బడ్జెట్ గత ప్రభుత్వం చేసిన దిశగా ఆ అప్పులు కడుతున్నట్టుగా ఆల్రెడీ చెప్తున్నారు వాళ్ళు. అదే అండి, వాళ్ళేమో అమ్ముకొని కట్టారు, వీళ్ళు కుదబెట్టి కడుతున్నారు. అంటే వీళ్ళు చేస్తున్నది ఏం లేదు. అమ్ముకోవడం కంటే కుదబెట్టడం బెటర్ అనే దిశన వీళ్ళు వెళ్తున్నారు అని అది కరెక్ట్ కాదు. ప్రజల లోపల వాళ్ళకి జాబులు ఇవ్వడము అలాంటివి కల్పించాలి, కానీ ఉచిత హామీలు చెప్పి అనవసరమైనది ప్రజలని సోమరిపోతులుగా తయారు చేసి వాళ్ళకి ఇవ్వాల్సింది. ఇప్పుడు ఆగస్టు లోపలనే రుణమాఫీ చేస్తామన్నారు, మళ్ళీ 2-3 విడతలుగా చేస్తామంటున్నారు. మళ్ళీ అది కూడా ఐటీ కట్టే వాళ్ళకు చేయమని కొన్ని తీసుకొస్తున్నారు. అదేదో ముందు క్లారిటీ ఇచ్చి చెప్పాల్సిన బాధ్యత ఉండాల్సింది వాళ్ళు, ఇప్పుడు కాదు. 5 acres లోపల వాళ్ళకి చేస్తామనేది, లేకపోతే ఐటీ కట్టని వాళ్ళకి చేస్తామనేది కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ పైన ఉంది. అది ముందే అనౌన్స్ చేయాలి. అనవసరమైన హామీలు ఇవ్వడం అనేది తప్పని నా ఉద్దేశం అండి. ఓకే మేడం, ఇప్పుడు మాజీ స్పీకర్ సీనియర్ నాయకుడు ఎంతో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఒక రకంగా, ఇప్పుడు పోచారం సారు ఇప్పుడు కండువా మార్చడానికి మీరు ఎలా చూస్తారు దాన్ని? అసలు ఈ ఏజ్ లో ఆయనకి కండువా మార్చి సాధించాల్సింది ఏముందో నాకైతే తెలియదండి. ఇప్పుడు ప్రజలకు చేయాలనుకున్నప్పుడు సేవ ఏ పార్టీలో ఉండైనా చేయొచ్చు. ఈ టైంలో కండువా మార్చి ఏం చేస్తారండి తను? మళ్ళీ దాంట్లో బల్క సుమన్ గారు వచ్చి అరెస్ట్ అని చూస్తున్నాము. వద్దు పార్టీ చేంజ్ చేయొద్దు అని చెప్పేసి చెప్పడము, వాళ్ళ లోపలనే క్లారిటీ లేదండి. ఇక మేము ఎట్లా చెప్తాం వాళ్ళ గురించి? వాళ్ళకేమి ఇబ్బందులు ఉన్నాయో మరి వీళ్ళెందుకు? కానీ పోచారం సార్ వచ్చేసి ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి, ఆయన రైతు బిడ్డ కాబట్టి, మొత్తానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే పనులు మాకు కరెక్ట్గా అనిపిస్తున్నాయి కాబట్టి మేము మద్దతు ఇవ్వడం జరిగింది, పార్టీలో కండువా కప్పుకోవడం జరిగింది అనే విధంగా ఆయన అంటున్నారు. మరి ఇంతకు ముందుకు తను కూడా టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా మరి అది అప్పుడు కరెక్ట్ అనిపించిండొచ్చు ఆయన, అది ఇప్పుడు ఇది వీళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళది కరెక్ట్ అనడం కరెక్ట్ కాదండి. అప్పుడు కూడా ఎత్తి చూపని ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కేసీఆర్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండిండేనేమో. కాళేశ్వరం కానివ్వండి, దేంట్లో ఆయన చెప్పాల్సిన బాధ్యత ఉండేదేమో, కానీ ఏం చెప్పలేదు అప్పుడు. ఇప్పుడు నా దృష్టిలో వాళ్ళు అంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికారంలో పోయే నాయకులు అయితే కరెక్ట్ గా నాయకులు కాదనిపిస్తుంది అండి. ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని దాని మీద ఫైటింగ్ చేసి వాళ్ళకు సమస్య సాల్వ్ చేయాలి తప్ప వాళ్ళ అవసరాల కోసము రోజుకొక పార్టీ మారడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇక్కడ మొత్తానికి సాహితీ రెడ్డి మేడం చెప్పడం ఒకటే, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ కోణాల్లో పార్టీల బలోపేతం కోసమే పనిచేస్తున్న తరహాలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని చెప్పేసి మేడం డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఓకే, చూస్తుండండి మీరు టీ9 న్యూస్. థ్యాంక్ యూ.